అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం, దాన్ని సరిగ్గా బోధించడం. అసలు ఎందుకు ఇంత అవసరం? రండి ఈ అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. సరే, మన ఈ చర్చ మొత్తానికే ఆధారం 2 తిమోతి పత్రికలోని ఈ కీలకమైన వచనం. చూడండి, ఇక్కడేం చెప్తోందంటే లేఖనాలు అనేవి ఏవో మంచి మాటలున్న పుస్తకాలు మాత్రమే కాదు, అవి దేవుణ్ణిండే వచ్చాయి. దేనికోసం? బోధించడానికి, మనల్ని సరిదిద్దడానికి, ఇలా ప్రతిదానికి ఉపయోగపడతాయన్నమాట. మన సంభాషణకు ఇదే పునాది. ఇందాక మనం దైవావేశము అనే పదం చూశాం కదా. అంటే ఏంటి? చాలా చాలా ఆసక్తికరమైన పదం ఇది. సింపుల్గా చెప్పాలంటే బైబిల్లోని మాటలు మనుషుల ఆలోచనల నుంచి పుట్టినవి కానే కాదు, అవి నేరుగా దేవుని శ్వాస నుండే వచ్చాయట, అక్షరాల. అందుకే దేవుని వాక్యానికి అంత అధికారం, అంత శక్తి. అంటే ఆలోచించండి, దేవుని శ్వాస నుండి వచ్చిన మాటలంటే వాటికి ఎంత శక్తి ఉంటుందో. అవి కేవలం కాగితం మీదున్న అక్షరాలు కాదనమాట, అవి మన జీవితాల్ని మార్చే శక్తి ఉన్నవి. మనకు విమోచన మార్గాన్ని చూపిస్తాయి. మన ఆత్మీయ ప్రయాణంలో ఒక గైడ్ లాగా, ఒక కంపాస్ లాగా మనల్ని నడిపిస్తాయి. సరే, ఇప్పుడుదాకా అంతా బాగుంది. దేవుని వాక్యం శక్తివంతమైనది, దేవుడిచ్చింది అంటున్నాం. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఇంత దైవికమైన మాటల్ని మనం, అంటే మనుషులం, తప్పుగా అర్థం చేసుకుంటే, ఆ పొరపాటు జరిగితే దాని పర్యవసానాలెలా ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఒక గులుసుకట్టు లాంటిది. ఒకదాని తర్వాత ఒకటి ఎలా తప్పు జరుగుతుందో చూడండి. మొదట వాక్యాన్ని సరిగ్గా ధ్యానించకపోవడం, అక్కడి నుంచి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, ఇక ఆ తప్పుడు అవగాహనతో దాన్ని మన జీవితాల్లోకి అప్లై చేసుకుంటే చివరికి ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితం మొత్తం దెబ్బతింటుంది. అన్నీ ఉన్నా ఫలించని చెట్టులా తయారవుతుంది. చూసారా, ఇదేదో చిన్న పొరపాటు కాదు. దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే వచ్చే నష్టం చాలా చాలా పెద్దది. మన విశ్వాసానికి పునాదే వాక్యం. ఆ పునాదినే కదిలించేంత ప్రమాదకరమిది. ఇది కేవలం నీకొక అభిప్రాయం, నాకొక అభిప్రాయం అనే విషయం కాదు, అంతకంటే చాలా తీవ్రమైనది. అయ్యో, ఇంత ప్రమాదం ఉందా అని భయపడక్కర్లేదు. మరి దీనికి పరిష్కారమేంటి? దేవుడే తన వాక్యంలో దారి చూపిస్తున్నాడు. చూడండి, మనం ఎలా ఉండాలట? సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా ఉండాలట. దేనికోసం? సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడం కోసం. ఆ మాట గమనించండి, సరిగా ఉపదేశించడం. అది మనందరి బాధ్యత. ఇక ముఖ్యంగా బోధకులు, కాపరుల గురించి మాట్లాడుకుంటే వాళ్ల బాధ్యత ఇంకా పెద్దది. వాళ్లు సంఘానికి ఆత్మీయ ఆహారాన్ని వండిపెట్టేవాళ్లనమాట. సరైన పోషక విలువలున్న ఆహారం పెడితే సంఘం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. అదే తప్పుడు బోధన అనే చెడిపోయిన ఆహారం పెడితే సంఘం మొత్తం ఆత్మీయంగా అనారోగ్యం పాలవుతుంది, నీరసించిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఈ తప్పులు కావాలని, చెడు ఉద్దేశంతో చెయ్యరు. మంచి చెయ్యాలనే ఆతృతి ఉంటుంది. కానీ వాక్యాన్ని అధ్యయనం చేయడంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరిగిపోతుంటాయి. ఫలితమేంటి? ఒక సంఘానికి సరైన వాక్యమనే ఆహారం అందనప్పుడు అది ఆత్మీయంగా రోగగ్రస్తమవుతుంది. విశ్వాసులు బలహీనపడిపోతారు. సంఘం ఎదగాల్సిన చోట నీరసించిపోతుంది. ఇది చాలా విచారకరమైన పరిస్థితి కదా. అసలు దేవుడు సంఘంలో ఈ నాయకత్వ పాత్రలను ఎందుకు పెట్టాడు? అపొస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, వీళ్ళందరి ఉద్దేశమేంటి? ఎఫెసీ పత్రిక ప్రకారం వీరికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ల అసలైన పని ఇదే: సంఘంలోని విశ్వాసులను, అంటే పరిశుద్ధులను, పరిచర్య కోసం సిద్ధం చేయడం. వాళ్లను ట్రైన్ చేసి క్రీస్తు శరీరం అనే సంఘాన్ని బలంగా కట్టడం. నాయకుల పని కేవలం వేదిక మీద మాట్లాడ్డం కాదు, ప్రతి ఒక్కరిని పరిచర్యకు తయారు చేయడం. మరి ఒకవేళ నాయకులు సరైన బోధన ఇవ్వలేకపోతే ఆ ప్రవాహం ఎలా ఉంటుందో చూడండి. విశ్వాసులు పరిచర్యకు సిద్ధపడలేరు, అసంపూర్ణంగా ఉండిపోతారు. దానివల్ల సంఘం ఎదగదు. చివరికి సంఘం చెయ్యాల్సిన అసలైన పని, అంటే పరిచర్య, మొత్తం కుంటుపడుతుంది, అంతా ఆగిపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవడం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, స్పష్టంగా బోధించడం. ఇవేవి చేస్తే మంచిది అనుకునే ఆప్షన్లు కావు, ఇవి తప్పనిసరి. ప్రతి ఒక్క విశ్వాసికి, ముఖ్యంగా సంఘ నాయకులకు ఇదొక ప్రాథమిక బాధ్యత.
సరే, ఈ చర్చ ముగింపుకొచ్చాం. ఇప్పుడు మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న: వాక్యాన్ని చదివేవారిగా, వినేవారిగా లేదా బోధించేవారిగా మన పాత్ర ఏదైనా సరే, దేవుని వాక్యం పట్ల మన బాధ్యతను మనం నిజంగా నెరవేరుస్తున్నామా? ఒక్కసారి మనస్సాక్షితో ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం.